హలో, హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు కూడా కష్టపడడానికి దేవుడు మళ్ళీ మనకు మరో రోజు ఇచ్చాడు. ఈ రోజుని కూడా దేవుడు ఉచితంగా ఇచ్చిన ఈ రోజుని కూడా మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రిపరేషన్ అవ్వాల్సిందే, లక్ష్యం సాధించే వరకు ప్రిపేర్ అవ్వాల్సిందే. దీనికి షార్ట్ కట్స్ లేవు. లక్ష్యం చేరే వరకు ప్రిపేర్ అవ్వాల్సిందే. అది కూడా సంపూర్ణంగా ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ జరగదు. ఈ పాయింట్ మీరు మదిలో పెట్టుకోండి. సంపూర్ణంగా ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ జరగదు. ఎంత ప్రిపేర్ అయినా ఎంతో కొంత కొరత ఉంటుంది. కాబట్టి దాని గురించి పట్టించుకోవద్దు. మీరు చదివిన కాన్సెప్ట్లో మీరు క్రిస్టల్ క్లియర్గా ఉన్నారా లేదా, ఇది మాత్రమే చూసుకోండి. జాబు రావడానికి మెయిన్ ఫినామినా ఇదే. ఓకేనా? సరే, మరి ఈరోజు మనం ఒక నూతన టాపిక్ గురించి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆ నూతన టాపిక్ ఏంటంటే కుతుబ్ షాహీలు. యాక్చువల్లీ సిలబస్లో కుతుబ్ షాహీలు లేదు. కుతుబ్ షాహీస్ లేదు. కుతుబ్ షాహీలు యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రం కిందకు వెళుతుంది. కానీ కుతుబ్ షాహీలు ఏపీకి ఎంతవరకు కుతుబ్ షాహీలు ఏపీతో రిలేటెడ్ అయి ఉన్నారో, కుతుబ్ షాహీలు ఏపీతో ఎంతవరకు రిలేటెడ్ అయి ఉన్నారో అంతవరకు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడూ అడిగే ప్రశ్న ఒకటి ఉన్నది. ప్రీవియస్ ప్రశ్నపత్రాలను గమనించినట్లయితే ఎప్పుడూ అడిగే ప్రశ్న ఒకటి ఉంది. ఆ ఎప్పుడూ అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు 1611లో బ్రిటిష్ వారు 1611లో మచిలీపట్నంలో దుకాణం పెట్టారు, ఫ్యాక్టరీ లేదా స్థావరం పెట్టారు. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? ఇదే బిట్టు ఎన్నిసార్లు వచ్చినా కుతుబ్ షాహీల్లో వచ్చే ఏకైక బిట్ దీన్ని మరి మనం ఇప్పుడు పాఠం కింద మాట్లాడుకోవాలి. కాబట్టి మరి కుతుబ్ షాహీలతో రిలేటెడ్ అయి ఉన్న ఏపీ పరిస్థితి ఏంటి, కుతుబ్ షాహీల కిందకు ఏపీ ఎప్పుడు వెళ్ళింది, ఏపీతో కుతుబ్ షాహీలకి రిలేషన్స్ ఏంటి, ఈ విషయాలు ఈరోజు ఈ క్లాసులో మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. కాబట్టి నేను బోర్డు మీద ఏం రాస్తానంటే, కుతుబ్ షాహీలు రిలేటెడ్ విత్ ఏపీ. ఇది మన లెసన్. కుతుబ్ షాహీలు రిలేటెడ్ విత్ ఏపీ. చాలా జాగ్రత్తగా, ఎక్కువగా ఈ లెసన్లో చిన్నలు, నాన్న, తమ్ముళ్ళు, ఎక్కువగా ఈ లెసన్లో మనకి ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఒక బిట్టే వచ్చింది ఇంతవరకు. ఎప్పుడు అడిగినా 1611 మచిలీపట్నంలో ఆంగ్లేయులు స్థావరం ఏర్పాటు చేసుకున్నప్పుడు పర్మిషన్ ఇచ్చిన గోల్కొండ సుల్తాను ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆన్సర్ వింటున్నారా చెల్లెమ్మ? మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆన్సర్. అదే అడిగారు, అంతే. ఒకసారి ఇంకో ప్రశ్న ఏంటంటే, చాలా రోజుల క్రితం షాబందర్ అనే ఉద్యోగి మచిలీపట్నంలో ఓడరేవుల నిర్వహణాధికారిగా కుతుబ్ షాహీల చేత నియమించబడ్డాడు. షాబందర్ అనే ఒక పోస్టు. ఇది అడిగాడు ప్రీవియస్లో. షాబందర్ పేరిటే బందర్, మచిలీపట్నం ఇలా అయింది. ఇంతే, ఇంకేమీ లేదు. కనుక నేను చెప్పేది ఏంటంటే, కానీ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెత చందాన. ఈరోజు దీని గురించి తీసుకుందాం. జాగ్రత్తగా, స్లోగా, ఫ్రెష్ మైండ్తో ప్రశాంతంగా వినడానికి ప్రయత్నం చేయండి. రైట్. ఇప్పుడు మనకి 1512 లేదా 18లో సుల్తాన్ కులీ అనే ఒక 90 ఏళ్ల ముసలాయన గోల్కొండ కేంద్రంగా లేదా మంగళారం
మంగళారం అంటారు గోల్కొండను, మంగళారం కేంద్రంగా లేదా మంకల్ అనే కేంద్రంగా కుతుబ్షాహీ రాజ్యాన్ని స్థాపించాడు. సుల్తాన్ కులీ అని ఆయన. సమ్ బుక్స్ సేస్ 1512, సమ్ బుక్స్ సేస్ 1518. ఏదేమైనా ఈ మధ్య ఇతను ఏర్పాటు చేసుకుంది గోల్కొండ. ఇతను ఏర్పాటు చేసుకుంది గోల్కొండ తరఫ్. యాక్చువల్లీ గోల్కొండ ఎందులో భాగం ఉండే? బహుమనీల రాజ్యంలో భాగం ఉండే. బహుమనీ రాజ్యంలో 5 తరఫ్లు: గోల్కొండ, బీదర్, బీరార్, అహ్మద్నగర్, బీజాపూర్. ఈ 5 కలిపి బహుమనీ రాజ్యం. తర్వాత బహుమనీ రాజ్యంలో 1490 నాటిగా 3 వెళ్ళిపోయినాయి. తర్వాత గోల్కొండ, బీదర్లు విడిపోయినాయి 1512 నాటికి. 1518 నాటికి మనోడు సొంత రాజ్యం పెట్టేసుకున్నాడు గోల్కొండలో. అంతకుముందు సుల్తాన్ కులీ తరఫ్దారుగా బహుమనీ రాజ్యం తరపున, బీదర్ తరపున, గుల్బర్గా తరపున రాజుగా పనిచేసేవాడు గోల్కొండకి. ఆ తర్వాత ఈయన సొంత రాజ్యం పెట్టేసుకున్నాడు. అంటే అప్పుడు ఈ పెట్టుకున్న పీరియడ్లో ఇప్పుడు హిస్టరీ కోస్తాకి వెళ్ళాలి కాబట్టి, మనం ఆంధ్రాకి వెళ్ళాలి కాబట్టి, ఆంధ్రాలో గజపతులు ఉన్నారు. రెడ్డి రాజులు అస్తమించి గజపతులు ఉన్నారు. ప్లీజ్ సీరియస్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మరీ ఇంపార్టెంట్. కుతుబ్షాహీలు గోల్కొండలో రాజ్యం పెట్టినప్పుడు కోస్తాలో తీర ప్రాంతంలో గజపతులు ఉన్నారు. గజపతులు ఎక్కడి వరకు ఉన్నారండి? ఏమండి మిమ్మల్ని, గజపతులు ఎక్కడి వరకు ఉన్నారు నాన్న? ఉదయగిరి వరకు ఉన్నారు. ఉదయగిరి వరకు గజపతులు ఉన్నారు. ఇక ఆ తర్వాత రాయలసీమ అదంతా కూడా కృష్ణదేవరాయల రాజ్యంలో ఉంది, విజయనగర రాజ్యంలో ఉంది. ఉదయగిరి వరకు ఉన్నారు గజపతులు, రైట్. ఇక సుల్తాన్ కులీ గోల్కొండ కుతుబ్షాహీ రాజ్యాన్ని పరిపాలించుకుంటున్న పీరియడ్లో 1513 నుంచి 1519 మధ్య, బాగా వినాలి, 1513 నుంచి 1519 మధ్య 7 సంవత్సరాలు శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి నుంచి బయలుదేరి కోస్తా తీర ప్రాంతం వెంబడి గజపతుల్ని నెట్టుకుంటా వాళ్ళ కటకానికి చేర్చి, ఒరిస్సాలోని కటక్కి చేర్చి అక్కడ కటకాన్ని తగలబెట్టి ప్రతాపరుద్ర గజపతి బిడ్డ తుక్కాదేవి లేదా అన్నపూర్ణాదేవి లేదా చిన్నాదేవిని పెళ్లి చేసుకుని ఆయన దేవేరిగా తెచ్చుకోవడం జరిగింది. కళింగ దండయాత్ర సక్సెస్ అయింది. ఆ సమయంలో కృష్ణదేవరాయలు ఉదయగిరి తర్వాత కందుకూరు, అద్దంకి, వినుకొండ, ఆ తర్వాత కొండవీడు, ఆ తర్వాత అమరావతి, తర్వాత కొండపల్లి, ఆ తర్వాత జల్లిపల్లి, దేవరకొండ, చిట్యాల, నల్లగొండ, వరంగల్ కోట, ఖమ్మంమెట్టు, ఇలా తర్వాత మళ్ళీ రాజమండ్రి, ఇలా చూసుకుంటూ కళింగ యుద్ధానికి వెళ్ళాడు. ప్రతాపరుద్ర గజపతి మీద యుద్ధానికి వెళ్ళాడు. అంటే కోస్తా తీరాన దండయాత్రకు వచ్చినటువంటి కృష్ణదేవరాయలు కృష్ణానదిని దాటి కొండపల్లి చేరి, అమరావతి దగ్గర కృష్ణానదిని దాటి కొండపల్లి చేరి, కొండపల్లి కోటను ఆకుబడి చేసుకుని, అప్పుడు కొండపల్లి కోట గజపతుల కింద ఉంది, ఆకుబడి చేసుకుని ఆఫ్టర్ దట్ సీతాపతి రాజుని ఏర్పాటు చేసి తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకుని తిరిగి మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోయి అటు కళింగ పోయాడు శ్రీకృష్ణదేవరాయలు. అంటే శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ రాష్ట్రం మీద కూడా దండయాత్ర చేసాడు, కానీ అతను ఆక్యుపేట్ చేసుకోవాలని అనుకోలే. తీర ప్రాంతం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళిపోయిన తర్వాత సుల్తాన్ కులీ మళ్ళీ అతి జాగ్రత్తగా, సుల్తాన్ కులీ కుతుబ్ షా అతి జాగ్రత్తగా మళ్ళీ ఆయన పెట్టెళ్ళినటువంటి ఈ జల్లిపల్లి, చిట్యాల, నల్గొండ, వరంగల్ కోట, గోల్కొండ, నల్లగొండ ఈ ప్రాంతాలన్నిటిలో అతను కృష్ణదేవరాయలు పెట్టెళ్ళిన సామంతుల్ని ఓడించి తాను మళ్ళీ ఓన్ రాజ్యాన్ని బిల్డప్ చేసుకున్నాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా. కాకపోతే సుల్తాన్ కులీ కుతుబ్ షాకు మనసులో ఉండింది ఏంటంటే, అరే నేను ఇప్పుడే కుదురుకుంటున్నాను, నేను ఇప్పుడే సెట్ అవుతున్నాను, కోస్తాల గజపతులు ఉన్నారు, వాళ్ళని వేస్తే తీర ప్రాంతాలు మనకు వస్తాయి, ముఖ్యంగా వర్తక వ్యాపార ఓడరేవులు మనకు కావాలి. తెలంగాణకి అతి దగ్గరగా ఉన్న ఓడరేవు మచిలీపట్నం, కాబట్టి ఏపీ మొత్తంలో ఈ మచిలీపట్నం, కాబట్టి మచిలీపట్నం ఈ తీర ప్రాంతాలు ఆక్రమించుకుంటే వర్తక వ్యాపారాలు విరివిగా మనం చేసుకోవచ్చు అనే ఆలోచనలో సుల్తాన్ కులీ ఉన్నాడు. కానీ పాపం అప్పుడే దుకాణం పెట్టుకున్నాడు కాబట్టి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడో తగ్గాలో తెలిసినాడు కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు అనే పెద్ద వటవృక్షం దండయాత్ర చేసి వచ్చినప్పుడు అతనిని ఎదుర్కొన్నట్టయితే, ఒకవేళ అతన్ని ఓడించినట్టయితే, అతనికి చెందిన కోస్తా తీర ప్రాంతాలన్నీ సుల్తాన్ కులీ ఆక్రమించుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం సుల్తాన్ కులీ కాలంలోనే కుతుబ్ షాహీల రాజ్యంలోకి వెళ్ళి ఉండేది. కానీ వెళ్ళలేదు, అలా జరగలేదు. శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజుల్లో సంగీత సాహిత్య సమరంగణ సార్వభౌమ కాబట్టి ఇతని యొక్క ఫోర్స్ని చూసి ఇప్పుడే రాజ్యం పెట్టుకున్నాం కదా అని చెప్పి సుల్తాన్ కులీ తను కృష్ణదేవరాయల్ని ఎదురొడ్డి ఎక్కడ కూడా సైన్యాన్ని నిలపలేదు.
ఎందుకంటే కృష్ణదేవరాయలు ఎటు ఇక్కడ ఉండడో తిరిగి విజయనగరం వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ మనం పీకోవచ్చు అనే ఆలోచన నిజంగా ఆ తర్వాత ఇదే జరిగింది స్టోరీ. కాబట్టి సుల్తాన్ కులీ కుతుబ్ షా కాలానికి శ్రీకృష్ణదేవరాయల చేతుల్లో ఆంధ్ర ఉంది. మహమ్మద్ సుల్తాన్ కులీ కుతుబ్ షా అంటే కుతుబ్షాహీ రాజ్యాన్ని స్థాపించిన సుల్తాన్ కులీ పీరియడ్లో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతం మొత్తం రాయలసీమ, దిస్ ఆర్ ఆల్ ఏరియా ఇన్క్లూడ్ ఉదయగిరి వరకు గజపతులు. ఆఫ్టర్ దట్ విజయనగర రాజ్యం కిందకు పోయింది అక్కడ సుల్తాన్ కులీ ఉన్నప్పుడు, రైట్. కాబట్టి సుల్తాన్ కులీ ఏమాత్రం కూడా ఆంధ్ర వైపు రావడానికి భయపడ్డాడు. గజపతులను వేద్దాం అనుకున్నాడు. ఈలోగా ఆయన చేయాల్సిన పని శ్రీకృష్ణదేవరాయలు చేసేసాడు. ఫలితంగా కుతుబ్షాహీల రాజ్యం పెట్టేటప్పుడు కోస్తా తీర ప్రాంతం అండ్ రాయలసీమ కృష్ణదేవరాయల కింద ఉంది. కోస్తా తీర ప్రాంతం కూడా శ్రీకృష్ణదేవరాయల కిందకు వచ్చింది. అంతకుముందు గజపతుల కింద ఉండే ఈ కాన్సెప్ట్, ఓకేనా. నెక్స్ట్ ఇక 2 ఇబ్రహీం కులీ కుతుబ్ షా సుల్తాన్ కులీ వాళ్ళ అబ్బాయి. నేనేం చెప్తున్నాను మీకు, నేను మొత్తం చదివేచ్చట్లా కుతుబ్ షాహీలు చదవకూడదు కూడా, దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. కుతుబ్ షాహీలు రిలేటెడ్ విత్ ఏపీ. కుతుబ్ షాహీలు దేర్ క్యాపిటల్ సిటీ గోల్కొండ. ఆఫ్టర్ దట్ దేర్ క్యాపిటల్ సిటీ హైదరాబాద్. ఇది పీరియడ్ ఆఫ్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. కాబట్టి వాళ్ళ పరిపాలనలో ఏపీ ఎంతవరకు ఉంది, ఏపీ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంది అనేదే మన పాఠ్యంలో సారాంశం. అందులో ఏపీ హిస్టరీ కింద కుతుబ్ షాహీలు రాదు, కానీ హౌ ఆంధ్రప్రదేశ్ ఎఫెక్టెడ్ బై కుతుబ్ షాహీ రూలర్స్ పొలిటికల్లీ, అడ్మినిస్ట్రేటివ్లీ, పొలిటికల్లీ, కల్చరల్లీ, రిలీజియన్ అండ్ ఆల్సో ఏమంటాం కల్చరల్ లాంగ్వేజ్, ఈ పరంగా ఏంటి ఎఫెక్ట్, కుతుబ్ షాహీల ఎఫెక్ట్ ఏపీకి ఏంటి, ఎంతవరకు కావాలో అంతవరకే చదవాలి. కుతుబ్ షాహీలు మొత్తం చదవద్దు, అలా చదివారా టైం వేస్ట్ అవుతుంది. అర్థం చేసుకోండి నా మాట, తమ్ముళ్ళు నాన్న అర్థం చేసుకోండిరా. సరే, కుతుబ్ షాహీలు రిలేషన్ విత్ ఏపీ. ఎస్, ఇప్పుడు వరకు మనం ఏం చెప్పాము దేవి, ఏం చెప్పామరా, సుల్తాన్ కులీ అని చెప్పాం. ఇప్పుడేం చెప్తున్నాం దేవి, ఇబ్రహీం కులీ అని చెప్తున్నాం. ఇబ్రహీం కులీ కాలంలోనే మొట్టమొదటిగా కోస్తా ఆంధ్ర కుతుబ్ షాహీల కిందకి వెళ్ళింది, గుర్తుపెట్టుకోవాలి. ఇబ్రహీం కులీ కాలంలోనే మొట్టమొదటిగా కోస్తా ఆంధ్ర ఇంక్లూడ్ ఏమంటుందన్న కోస్తా ఆంధ్ర మీన్స్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కుతుబ్ షాహీల కిందకు వెళ్ళింది ఇబ్రహీం కులీ పీరియడ్లోనే. మీ అందరికీ తెలుసును, ఏం తెలుసు, ఇబ్రహీం కులీ వాళ్ళన్న జంషీద్ కులీ, ఇబ్రహీం కులీని జంషీద్ కులీ తండ్రిని సుల్తాన్ కులీని చంపాడు. అన్న ఇబ్రహీం కులీ అమ్మడబడ్డాడు, తమ్ముడు ఇబ్రహీం కులీ అమ్మడబడ్డాడు. ఇబ్రహీం కులీ పారిపోయి విజయనగరంలో అలీరామరాయల దగ్గర తలదాచుకున్నాడు. ఆ తర్వాత జంషీద్ కులీ 7 ఏళ్లకే క్యాన్సర్ వ్యాధితో చచ్చిపోయాడు. రాచపుండు అంటారు, రాచపుండు అంటే క్యాన్సర్ వ్యాధితో చచ్చిపోయాడు. అప్పుడు అలీరామరాయలు ఇబ్రహీం కులీని తీసుకుని వచ్చి గోల్కొండకు రాజును చేశాడు. ఫలితంగా అలీరామరాయలు కొంతకాలం గోల్కొండకు మంత్రిగా కూడా పనిచేశాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో. ఆ తర్వాత ఏదో చెడ్డం వల్ల ఇబ్రహీం కులీ అలియా మీద కోపం పెంచుకున్నాడు. ఫలితంగా తల్లికోట యుద్ధంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా కీలక పాత్ర పోషించాడు. అలీరామరాయలుని హుసేన్ నిజాం షా చంపితే అహ్మద్ నగర్ రాజు హుసేన్ నిజాం షా తల్లికోట యుద్ధంలో అలీరామరాయల్ని చంపితే ఆ చంపడానికి ఈటెను హుసేన్ నిజాం షాకి అందించినోడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇలా తల్లికోట యుద్ధంలో విజయనగరం పోతే కోస్తా తీర ప్రాంతాన్ని పీకోవచ్చు అన్న ఆశ కూడా ఇబ్రహీం కులీ కుతుబ్ షాలో ఉండింది. ఒక మాట చెప్పాలంటే శ్రీకృష్ణదేవరాయలు 1513 to 19 కళింగ దండయాత్ర విజయం ఉందే, ఈ విజయోత్సవాలు ఉన్నాయే, వీటిని చూసి బహుమని రాజులు కుళ్ళి చచ్చారంట. వాడెవడన్నా కానీ బహుమని రాజులు ఇంత ఐశ్వర్యవంతం, ఇంత సారవంతం, మనం వేద్దాం అనుకున్నాం, కానీ గజపతులను వేసి కృష్ణదేవరాయలు పీక్కున్నాడు. అరే అసలు ఆ ఏరియా అంతా మనకు కావాలి కదా, వర్తక వ్యాపారాలు, సీ పోర్ట్స్, కృష్ణానది, పెన్నా నది, ఇటు చూస్తే గోదావరి నది, అటు చూస్తే వంశధార నది, గుండ్లకమ్మ నది, ఎన్ని నదులు సముద్రంలో వెళ్ళి కలుస్తున్నాయి, డెల్టాలు ఉన్నాయి. ఆ కోస్తా ఆంధ్రాలో విశాలమైన సముద్ర తీరం ఉంది. అరే అని ఒక రకంగా బహుమని రాజులు చేయాల్సిన పని కృష్ణదేవరాయలు చేయడం వల్ల వాళ్ళలో ఈర్ష్యాద్వేషాలు వచ్చి ఎలాగైనా సరే ఏదో ఒక రూపేణ విజయనగరాన్ని వేసేస్తే కోస్తా తీర ప్రాంతాలు దొరుకుతాయి అన్న మెయిన్ కాజుతోనే తల్లికోట యుద్ధానికి కాలు దువ్వారు బహుమనీలు విజయనగర రాజ్యంపై. మళ్ళీ ఇప్పుడు ఉమా మేడంకి ఏం డౌట్ అంటే
సార్ తల్లికోట యుద్ధానికి కారణం సారవంతమైన కృష్ణా తుంగభద్ర అంతర్వేది అన్నారు కదా మీరు. యాస్, అది కూడా కారణమే. ఏదైనా భూమే కారణం, భూమి మీద నీళ్ళే కారణం. ఎస్, సరే, మరి ఏదైనా గమనించండి. ఇబ్రహీం కులీ ఆలోచన ఇది. అయితే ఇబ్రహీం కులీ తాను తన సేనాని మురాహరి రావు, ఇబ్రహీం కులీ సేనాని మురాహరి రావు, జాగ్రత్తగా వినాలి, మురాహరి రావు, ఇబ్రహీం కులీ కుతుబ్ షా సేనాని మురహర్ రావుని తోడు తీసుకుని, ఇది నేను చూసే చెప్పాలి, తోడు తీసుకుని ఇబ్రహీము తన సైన్యాన్ని తీసుకొని, బాగా గుర్తుపెట్టుకోవాలి, సైన్యాన్ని తీసుకొని మన ఏమంటారు దాన్ని మనం విజయనగర కింద ఉన్న ఆ తర్వాత మళ్ళీ గజపతుల కిందకు పోయింది. గజపతుల కింద ఉందే, విజయనగరం కింద ఉందే, కృష్ణదేవరాయలు చచ్చిపోయాడు. ఆ తర్వాత గందరగోళం జరిగింది. 1865 తల్లికోట యుద్ధం. 1865 తల్లికోట యుద్ధం తర్వాత విజయనగరం బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన తర్వాత మళ్ళీ కోస్తాలో గజపతులు వచ్చి పడ్డారు. మళ్ళీ గజపతులు, విజయనగరం, మళ్ళీ గజపతులు వచ్చి పడ్డారు. అందువల్ల ఇబ్రహీం కులీకి కోపం వచ్చింది. 1865లో తల్లికోట యుద్ధంలో మేము గెలిచినాం కదా, కోస్తా తీర ప్రాంతాన్ని మేము ఆక్రమించుకోవాలి కదా, మళ్ళీ వచ్చి ఎలా జొరబడ్డారా నాయన గజపతులారా అని అంటూ ఇబ్రహీం కులీ మురహర్ రావు అనే సేనాన్ని తీసుకొని తాను కోస్తా ప్రాంతం మీద పడి రాజమండ్రి, కాసింకోట, వీరఘట్టం, అప్ టు కళింగ, ఆఫ్టర్ దట్ వినుకొండ, కంభం, కొచ్చర్లకోట, కొండవీడు వరకు ఆక్రమణలు చేశాడు. ఈ సంఘటనల సమాహారం 1875-80 మధ్య జరిగింది. అంటే ఆఫ్టర్ తల్లికోట వార్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆక్యుపైడ్ కోస్టల్ ఏరియా. తల్లికోట యుద్ధం తర్వాత కుతుబ్ షాహీలకి కోస్తా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆంధ్రకి ఎదురుగా తెలంగాణలో కుతుబ్ షాహీలే కదా ఉంది, ఎంత దూరం, అందువల్ల. కాబట్టి ఇబ్రహీం కులీ కుతుబ్ షా 1875-80 మధ్య ఆఫ్టర్ తల్లికోట వార్ తన సేనాని మురహరి రావు ద్వారా కాసింకోట, రాజమండ్రి, వీరఘట్టం, దెన్ వినుకొండ, కంభం, అహోబిలం, అలానే ఏ ఊరది కొండపల్లి, కొండవీడు, కొండపల్లి, ఇవన్నీ ఆక్రమించుకున్నాడు. 1880లో మన ఇబ్రహీం కులీ కుతుబ్ షా చచ్చిపోయాడు. ఏదేమైనా కోస్తా తీర ప్రాంతాన్ని గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యంలో కలిపినోడు మొట్టమొదటిసారిగా, చివరిసారిగా కూడా అనుకోవచ్చు, ఇబ్రహీం కులీ కుతుబ్ షా తన సేనాని మురహరి రావు ద్వారా ఆఫ్టర్ తల్లికోట వార్లో విజయనగరం విధ్వంసం అయిపోయింది. కోస్తా ప్రాంతంలో పలుకుబడి సాధించిన విజయనగరం లేదు, మళ్ళీ గజపతులు వచ్చి పడ్డారు. అందువల్ల గజపతులను తరిమేసి కొచ్చర్లకోట, కంభం, వినుకొండ, అహోబిలం, కొండపల్లి, కొండవీడు, రాజమండ్రి, ఇలా మ్యాక్సిమం 80% కోస్టల్ ఏరియాని ఇబ్రహీం కులీ ఆక్రమించుకున్నాడు. ఈ ఆక్రమణ నేపథ్యంలో ఇబ్రహీం కులీ అతని సేనాని మురహరి రావు ఇద్దరూ కలిసి అహోబిలం వరకు వెళ్ళారు. అహోబిలం వరకు వెళితే ఇతని సేనాని మురహరి రావుకి సెంటిమెంట్స్ ఉండవు, పాపభీతి, భయం, భక్తులు ఉండవు. మురహరి రావు అహోబిలంలో ఉన్నటువంటి దేవుడికి చెందినటువంటి విగ్రహాలను బలవంతంగా పెగిలించుకుని తీసుకుని వెళ్ళి ఆ తర్వాత ఇబ్రహీం కులీకి చూపించాడట. సార్, నేను అహోబిలం నుంచి విగ్రహాలు ఎత్తుకొచ్చాను అని. అరే నీ దుంపదేగా, తప్పు కదా, దేవుడు కదా, ఎలా చేసావు ఈ పని, ఇది ఇలా చేయకూడదు కదా అని మురహరి రావుని ఇబ్రహీం కులీ కుతుబ్ షా మందలించాడట, తాను ముస్లిం అయినప్పటికీ. ఎందుకు అని అంటే ఇబ్రహీం కులీ తన అన్న జంషిద్ కులీ చంపబోతే తప్పించుకుని పారిపోయి ఇలా అలీరామరాయలు నేతృత్వంలో విజయనగరంలో చాలా రోజులు దాక్కున్నాడు. అప్పుడు హిందూ సంస్కృతి, కల్చర్, పండుగలు, పెళ్ళిళ్ళు, సంస్కృతి ఇవన్నీ వంటబట్టాయి ఇబ్రహీంకి. ఆ తర్వాత ఇబ్రహీం కులీకి సేమ్ టైంలో అక్కడ భట్టుమూర్తి లేదా రామరాజ భూషణ్ ఉన్నాడు, అష్టదిగ్గజాల ఒక ఆయన, చాలామంది పోగా ఈయన మిగిలి ఉన్నాడు. ఈ భట్టుమూర్తి సాంగత్యం ఇబ్రహీం కులీకి బాగా జరిగింది. ఫలితంగా ఇబ్రహీం కులీ తెలుగులో రాయడం, పద్యాలు రాయడం, తెలుగులో గీతాలు రాయడం, తెలుగులో కవిత్వాలు రాయడం ఇవన్నీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత గోల్కొండకు వచ్చిన తర్వాత, రాజైన తర్వాత భాగమతి అనే మన హిందూ మహిళను హిందూ స్త్రీని తను పెళ్లి చేసుకోవడం జరిగింది, భాగమతి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా భాగమతిని చేసుకునే, వాళ్ళ అబ్బాయి మహమ్మద్ కులీ కుతుబ్ షా నన్ను క్షమించండి, ఇబ్రహీం కులీ భాగీరథిని చేసుకునే, వాళ్ళ అబ్బాయి మహమ్మద్ కులీ కుతుబ్ షా భాగమతిని చేసుకునే. భాగీరథి, భాగమతి వీళ్ళిద్దరు అత్తకోడళ్ళు హుస్సేన్ సాగర్లో తిరుగుతున్నారు ఈరోజు. అవునా సార్, కనపడతారా సార్ అని దేవి అడుగుతున్నారు. దేవికి దగ్గరే, చూసి రావచ్చు. కానీ హుస్సేన్ సాగర్లో తిరుగుతుంది భాగీరథి, భాగమతి అత్తకోడళ్ళు బోట్ల రూపంలో.
హుస్సేన్ సాగర్లో బోట్లు తిరుగుతాయి కదా, ఒక బోటు పేరు భాగీరథి, ఒక బోటు పేరు భాగమతి. ఎస్, బుద్ధుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. సరే, ఏదేమైనా కాబట్టి ఇప్పుడు నేను చెప్పే అంశం మీకు అర్థమైందా అమ్మా? ఉమా, అర్థమైందా? మన అహోబిలం మల్లిక, మీ అహోబిలమే, మీరున్న అహోబిలంలోనే విగ్రహాలు తీసుకుని వెళ్ళిపోయి మురహర్రావు ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి చూపించాడట. సార్ ఈ పని చేశాను. అరే మగడా, ఇట్లాంటి పనులు నువ్వెందుకు చేస్తావయా? హిందూ సంస్కృతి కల్చర్ నాకు ప్రాణమయా, అర్థమట్లా, నేను భాగీరథిని పెళ్లి చేసుకున్నానయా, నువ్వు ఇలాంటి పనులు చేయబాక అని. అది చాలా తప్పు కదా, విగ్రహాలు పెగిలించుకురావడం అనేది. మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి అక్కడ పెట్టు అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ పెట్టించే వరకు నిద్రపోలా. కానీ ఆ దిగులేదో ఉండిందట, ఆ కొంచెం శంక ఉండిందట. ఆ శంకతోనే తీవ్ర అస్వస్థతకు గురై 1580లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా చనిపోయాడట. మానసిక వ్యాధికి మందేముంది, బాగా బాధపడి ఉండొచ్చు, ఫీల్ అయి ఉండొచ్చు, ఏంటి ఇలాంటి పని చేశాడు మురహర్రావు గోలా అని చెప్పి. అలా ఇబ్రహీం కులీ కుతుబ్ షా చనిపోయాడు. కానీ ఇబ్రహీం కులీ కుతుబ్ షా నాటికి కోస్తా తీర ప్రాంతం కుతుబ్ షాల రాజ్యంలో చాలా వరకు వెళ్ళిపోయింది, 90% వెళ్ళిపోయింది బాసు. ఎందుకు కారణం ఏంటంటే అప్పటి గజపతులు నిర్వీర్యమవుతున్నారు, అసలు విజయనగరం అసలు పోయింది, అప్పటికే తల్లికోట యుద్ధం అయిపోయి ఉంది. కాబట్టి ప్లీజ్ ఫాలో మై లెసన్, మై ఎమోషన్. అర్థమవుతుందా మై కాన్సెప్ట్? నా కాన్సెప్ట్ అర్థమవుతుందా చిన్ను? జర అర్థం చేసుకోవాలిరా చిన్నమ్మ, అర్థం చేసుకోవాలి. మధురై నరసింహారావు గారు ఉన్నారు కదా క్లాస్లో, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. ఇబ్రహీం కులీ మీకు ఏం చెప్పాను నేను? తల్లికోట యుద్ధానంతరం అరవీడు వంశం ఉంది, ఆ అరవీడు వంశం కూడా నామకే వాస్తే ఉంది, దానికి క్లారిటీ లేదు. ఏదో పెనుగొండ అందే కాసేపు, చంద్రగిరి అందే కాసేపు, రాయవెల్లూరు అని కాసేపు అందే వెల్లూరు లేదా రాయవెల్లూరు అని అందే. కానీ విజయనగరం క్లైమాక్స్లో సగం గోల్కొండలో కలిసిపోయింది, సగం బిజపూర్లో కలిసిపోయిందని మీకు చెప్పా. కాబట్టి ఆ గోల్కొండలో విజయనగరాన్ని కలిపేసినోడు ఈయన ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇలా కోస్తా సీమ మొత్తం కలిపి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలానికి ఒక మాట చెప్పాలంటే గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యంలో భాగం అయ్యింది, భాగస్వామ్యం అయ్యింది 1580 నాటికి, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1580. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, 1580 నాటికి. రైట్. ఇప్పుడు ఇబ్రహీం కులీ తదుపరి వాళ్ళ అబ్బాయి వచ్చాడు, మీ అందరికీ తెలుసు, మహమ్మద్ కులీ కుతుబ్ షా వాళ్ళ అబ్బాయే. ఇబ్రహీం కులీ వాళ్ళ అబ్బాయే మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా టయానికి కోస్తా మొత్తం కుతుబ్ షాహీల వద్ద ఉంది. కోస్తా మొత్తం కుతుబ్ షాహీలో. కోస్తా మాట తరచుగా నేను ఎందుకు వాడుతున్నాను అని అంటే తీర ప్రాంతం దృష్టిలో పెట్టుకుని చెబుతున్నా ఈ మాట. కోస్తా తీర ప్రాంతం మొత్తం కుతుబ్ షాహీల కింద ఉంది, నో డౌట్ ఎట్ ఆల్, గుర్తుపెట్టుకోవాలి. సరే, మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలానికి తనకు తెలియకుండానే మోడర్న్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలానికి తనకు తెలియకుండానే మోడర్న్ పీరియడ్ ఎలా స్టార్ట్ అయింది? పోర్చుగీసులు వచ్చారు 1606లో పోర్చుగీసులు వచ్చారు, మచిలీపట్నంలో స్థావరం పెట్టుకున్నారు. 1606లో మచిలీపట్నంలో పోర్చుగీసులు స్థావరం పెట్టుకున్నారు. కానీ వాళ్ళు ఎక్కువ కాలం ఉండలేదులేండి. ఆ తర్వాత అంతకు ముందే వాళ్ళు గోవాని పొందున్నారు 1510కే. తర్వాత డయ్యూ డామన్లు పొందున్నారు 1606కి. ఓ రకంగా చెప్పాలంటే పోర్చుగీసులు మహమ్మద్ కులీ కుతుబ్ షా పర్మిషన్తో పోర్చుగీసులు 1606లో మచిలీపట్నంలో స్థావరం పెట్టుకున్నారు 1606వ సంవత్సరంలో. ఆ తర్వాత పోర్చుగీసులు మెల్లమెల్లగా వాళ్ళ ప్రాధాన్యం తగ్గుతూ వస్తుంది. ఇలా పోర్చుగీసుల ప్రాధాన్యం తగ్గుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో 1608లో డచ్ వారు వచ్చారు. 1608లో డచ్ వారు వచ్చారు. కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1606లో పోర్చుగీసులు మచిలీపట్నంలో స్థావరం పెట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు జరిగిపోగానే 1608లో డచ్ వారు 1608లో డచ్ వారు తమ తొలి స్థావరం పెట్టుకున్నారు. డచ్ వారు 1608లో మచిలీపట్నంలో. 1609లో డచ్ వారు నిజాంపట్నం పెటపోలిలో డచ్ వాళ్ళు తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1610లో డచ్ వారు తమ శాశ్వత స్థావరం పులికాట్లో ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నిటికీ పర్మిషన్ గివెన్ బై
అవర్ కుతుబ్ షాహీస్. ఎందుకంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలోనే కోస్తాంధ్ర మ్యాక్సిమం వెళ్ళిపోయింది కాబట్టి కుతుబ్ షాహీల పీరియడ్లో. ఆ తర్వాత కోస్తా తీర ప్రాంతంలో ఎవడ వ్యాపారం చేసుకోవాలన్నా కుతుబ్ షాహీలే పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి 1606లో పోర్చుగల్ నుంచి మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు పోర్చుగీసులు. వీళ్ళనే మనం బుడతకీచులు అని పిలిచాం. బుడతకీచులు అంటే పోర్చుగీసులు. బుడతకీచులు అంటే పొట్టిగా ఉంటారు, సౌండ్ ఎక్కువ ఉంటుంది, మనుషులు కనపడరు, ఎత్తుకోవాలి నేల మీద. పొట్టిగా ఉంటారు, మళ్ళీ దానితోడు టక్క గుండెల దాకా చేస్తారు, ఇంత పెద్ద షూస్ వేస్తారు, మళ్ళీ క్యాప్ పెడతారు, ఒక విచిత్ర జీవిలాగా. అందువల్ల మన వాళ్ళకి అర్థమై సావక బుడతకీచులు అన్నారు వీళ్ళని. పోర్చుగీసుల పేరు బుడతకీచులు. ఈ బుడతకీచులు 1606లో మచిలీపట్నంలో దుకాణం పెట్టుకున్నారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా పర్మిషన్ గివెన్ బై. అలానే 1608లో మళ్ళీ డచ్ వాళ్ళు వచ్చారు, హాలెండ్ దేశస్తులు. వీళ్ళకి మనోడు పర్మిషన్ ఇచ్చాడు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మచిలీపట్నంలో. అలానే 1609లో డచ్ వాళ్ళు నిజాంపట్నంలో స్థావరం పెట్టుకున్నారు. తర్వాత ఇదే టైంలో పెటపోలి అన్నది నిజాంపట్నం దగ్గర పెదపల్లి అనే ఊరు ఇప్పటికీ ఉంది. దాన్ని పెటపోలి అన్నారు. అక్కడ స్థావరం పెట్టుకున్నారు. అది డచ్ వాళ్ళు మెల్లమెల్లగా పక్కకు జరిగి 1610లో ఓ శాశ్వత వర్తక స్థావరం పెట్టుకున్నారు పులికాట్లో. వీటన్నిటికీ పర్మిషన్ గివెన్ బై మహమ్మద్ కులీ కుతుబ్ షా. అర్థమైందా అమ్మా? అంటే మన మిడివల్ పీరియడ్ నుంచి మనం మెల్లగా మోడర్న్ పీరియడ్లోకి వస్తున్నామని మీరు అర్థం చేసుకోవాలి. మిడివల్ పీరియడ్ నుంచి మెల్లగా మనం మోడర్న్ పీరియడ్లోకి వస్తున్నామని మీరు అర్థం చేసుకుంటే చాలు. బట్ 1611 డచ్ వాళ్ళ శాశ్వత స్థావరం పులికాట్. 1611 డచ్ వాళ్ళ శాశ్వత స్థావరం. 1610 పులికాట్ వాళ్ళ యొక్క శాశ్వత స్థావరం. ఇప్పుడు నేను మీకు చెప్పనా, కత్తి లాంటి పాయింట్ చెప్పనా భారతదేశానికి బ్రిటిష్ ఫస్ట్ ఎవరు వచ్చారు? ఫస్ట్ పోర్చుగీసులు వచ్చారు, డచ్ వచ్చారు, డెన్మార్క్ వాళ్ళు వచ్చారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, లాస్ట్లో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. లాస్ట్లో బ్రిటిష్ వాళ్ళు కాదు, మన ఎవరో నాకు పెట్టారు అంటే లాస్ట్లో బ్రిటిష్ వాళ్ళు కదా సార్ అని. అరే మగడ అరకోర జ్ఞానాన్ని పెంచుకోవద్దు అని చెప్పి అతనికి నేను చిన్నపాటి సలహా ఇచ్చాను. చివరిగా వచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు తన్నుకున్నారు కర్ణాటక యుద్ధాలు. ఆ తర్వాత ఫ్రెంచ్ వాడు వెళ్ళిపోయాడు, బ్రిటిష్ వాడు మిగిలిపోయాడు. ఆ తర్వాత గాంధీ తాతగారు పోరాటం చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు, బ్రిటిష్ వాడిని తరిమేశారు. చివరిగా బ్రిటిష్ వాడు వెళ్ళాడు కదా అని చివరిగా వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అని ఎలా అనుకుంటాం? నో, చివరిగా వచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. మళ్ళీ చెప్పనా లైను, మళ్ళీ చెప్పనా మన మల్లిక అహోబిలం. మీ అహోబిలానికి అంత చరిత్ర ఉందిరా నాన్న. అహోబిలం మల్లిక ఫస్ట్ పోర్చుగీసులు రా, తర్వాత డచ్ వాళ్ళు రా, తర్వాత డెన్మార్క్ వాళ్ళు, ఆ తర్వాత బ్రిటిషు, తర్వాత ఫ్రెంచ్. ఎస్, ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం పోర్చుగీసులు అన్నాం, డచ్ వాళ్ళు అన్నాం. ఇక్కడ కత్తి లాంటి పాయింట్ చెప్పనా మీకు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602లో ఆమస్టర్ డ్యామ్లో ఏర్పడింది. డ్యామ్లో అంటే నాగార్జున సాగర్ డ్యామ్ కాదు. ఆమస్టర్ డ్యామ్ అంటే అది రాజధాని హాలెండ్కి మీన్స్ నెదర్లాండ్స్కి రాజధాని ఆమస్టర్ డ్యామ్లో డచ్ ఈస్ట్ ఇండీస్ కంపెనీ మన తూర్పు దేశాలతో వ్యాపారాలు చేసుకోవడానికి, సముద్ర వ్యాపారాలు, వస్త్రాలు ఇవన్నీ చేసుకోవడానికి, సముద్రాల మీద వ్యాపారానికి రావడానికి 1602లో డచ్ ఈస్ట్ ఇండీస్ కంపెనీ ఫామ్ అయింది. అది 1608లో మన గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా పర్మిషన్ తీసుకుని 1608లో మచిలీపట్నంలో మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. వీటన్నిటికీ పర్మిషన్ గివెన్ బై మహమ్మద్ కులీ. అందువల్ల మీకు హెడ్డింగ్ పెట్టా, కుతుబ్ షాహీలు రిలేటెడ్ విత్ ఏపీ అని. ఇప్పుడు అర్థమైందా మీకు మీనింగు? ఎందుకు ఆ హెడ్డింగ్ పెట్టాను, బోర్డు మీద అలా ఎందుకు రాశాను నేను? సరే, ఇక్కడ పాయింట్ ఏంటో తెలిసిన, కత్తి పాయింట్ అసలు చెప్పలే మీకు నేను. కత్తి పాయింట్ ఏంటో తెలిసిన, భారతదేశం మొత్తంలో ఎన్నో ఓడరేవులు ఉండగా, ఎన్నో సముద్రాలు ఉండగా, ఎన్నో సముద్రాలు ఉండగా డచ్ వాళ్ళు తొలి వర్తక స్థావరం ఇండియాలో మచిలీపట్నం. దీనికి ఎంత బీజిఎం నేను ఇవ్వాలో అర్థం చేసుకోండి, ఎంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలో అర్థం చేసుకోండి. ఎంత ఇస్తే అంత చెవులు పగిలిపోయేలా బిట్టిది, చెవులు చిల్లులు పడేలా బిట్టిది, చెవుల్లో నుంచి మెదడులోకి వెళ్ళి నిక్షిప్తం అవ్వాల్సిన బిట్టిది. భారతదేశంలో మొట్టమొదటి స్థావరం డచ్ వాళ్ళది మచిలీపట్నం. పోర్చుగీసులు అంటే గోవా, యూడామన్, క్యాలికట్, కొచ్చిన్ ఇలా చెప్తాం. మొట్టమొదటి స్థావరం పోర్చుగీసులది మచిలీపట్నం కాదు. 1606కి దే ఎంటర్డ్ మచిలీపట్నం. మళ్ళీ 16 ఏళ్ళు వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళ తొలి స్థావరము మచిలీపట్నం కాదు, సూరత్.
ఫ్రెంచ్ వాళ్ళది తొలి స్థావరం సూరత్. కానీ ఇండియాలో డచ్ వాళ్ళ తొలి స్థావరం మచిలీపట్నం కావడం గర్వంగా మనం కాలరేగులు వేసుకుని తిరగాలి. మచిలీపట్నం పిల్లలు రెస్పాండ్ అవ్వండి. ఐఆమ్ ఫ్రమ్ మచిలీపట్నం అని పెట్టండి, నాకు పెట్టి తీరాల్సిందే. ఎందుకంటే కత్తి బిట్టు, అందువల్ల మంచి ఇంపార్టెంట్ బిట్ వచ్చినప్పుడు ఇట్లా అంట కదా నేను. ఎస్, అదే. మళ్ళీ రెండో స్థావరం కూడా మందే, నిజాంపట్నం. ఉషశ్రీ మీ ఊరే నిజాంపట్నం రెండో స్థావరం ఇండియాలోనే 1609లో డచ్ వాళ్ళది. పర్మిషన్ గివెన్ బై మహమ్మద్ కులీ కుతుబ్ షా. నిజాంపట్నం దగ్గర పెద్దపల్లి అనే ఊరుంది, ఉషశ్రీ మీకు తెలిసే ఉండాలి. ఆ రోజుల్లో పెటప్రోలు, ఇప్పటికీ డచ్ వాళ్ళ నాణ్యాలు ఆ ఊళ్ళో దొరుకుతాయి. ఆ ఊళ్ళో నేత పని వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళట. విపరీతంగా నేత నేస్తే ఆ వస్త్రాలు తీసుకుని వెళ్ళి అక్కడ గిడ్డంగులు ఏర్పాటు చేసుకుని వస్త్రాలు తీసుకుని వెళ్ళి వీళ్ళు బర్మాకి ఇలా విదేశాలకి సముద్రాల మీద తీసుకెళ్ళి అమ్మేసుకునేవాళ్ళు డచ్ వాళ్ళు. నేత పనివారు సూపర్ అంట. ఆ రోజుల్లో కోస్తా తీర ప్రాంతంలో మేలు రకమైన నాణ్యమైన లుంగీలు తయారయ్యేవట నిజాంపట్నం ఆ బెల్ట్ అంతా. అవి ఓడరేవుల ద్వారా సముద్రాల ద్వారా బర్మా దాకా తీసుకెళ్ళేవాళ్ళు అంట. అందువల్లే బర్మా టేకు, బర్మా బియ్యం అనేవి మొన్నటి దాకా బాగా ఫేమస్. బర్మాలో బియ్యం బాగా పడుతాయి, అందుకని మంచి టేకు, బర్మా నుంచి దిగుమతి చేసిన టేకుతో మన జమీందారులు, కోస్తా తీరంలో ఉన్న జమీందారులు పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకునేవాళ్ళు బర్మా టేకు. ఇప్పుడు బలార్షా టేకు అని ఎలా అంటున్నామో అప్పుడు బర్మా టేకు ఫేమస్. బర్మా గుర్రాలు 1937 వరకు బర్మా మనలోనే కలిసి ఉంది, 1937. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి బర్మాను వేరు చేశారు అకార్డింగ్ టు 1935 భారత ప్రభుత్వ చట్టం. సరే, ఎనీహౌ 1610 పులికాట్, వీళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చారు మహమ్మద్ కులీ కుతుబ్ షా 1611. రైట్. ఇప్పుడు ఏడకొచ్చి తిని 1611. ఈలోగా బ్రిటిష్ వాళ్ళు వచ్చేసారు. బ్రిటిష్ వాళ్ళు గ్లోబ్ అనే నౌకలో వచ్చారు. గ్లోబ్ అనే నౌకలో ఏదో ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని సర్వేలు చేసుకుంటూ వచ్చారు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1600 డిసెంబర్ 31. 1600 డిసెంబర్ 31న ఏర్పడిన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాణి ఎలిజబెత్ పర్మిషన్తో 214 మంది వర్తకులు, వాళ్ళు కొంతమందిని ముందు అసలు చూసి రా అని పంపారు. ఈ గ్లోబ్ అనే నౌక మనకి మాధవాయపాలెం అని ఉంది నర్సాపురం దగ్గర. మోహన్ గారికి బాగా తెలియాలి, రెస్పాండ్ అవ్వండి. నర్సాపురం ఊరోళ్ళు, నర్సాపురం పిల్లలు, నర్సాపురం, ఆ తర్వాత పాలకొల్లు, నవడూరు, శృంగవృక్షం, ఎంపోలవరం, అటు వెళ్తే పాలకొల్లు దాటితే అటు వెళ్తే నర్సాపురం దాటితే పంటి మీద ఎక్కి అవతలకి వెళ్తే సకినేటిపల్లి, రాజోలు, ఆ మూల అమలాపురం. మోహన్ గారు ఎప్పుడో 93లో మేము పీజీ చేస్తున్నప్పుడు ఎంపోలవరంలో మా ఫ్రెండ్ ఉండే శ్రీనివాస్ అని, అక్కడ జాతర జరిగింది. ఆ జాతరకి వెళ్ళాం. నరసాపురం ఎక్స్ప్రెస్ ఎక్కి ఎక్కడో దిగాం, భీమవరం దగ్గర ఎక్కడో దిగినట్టున్నాం. ఎంపోలవరం వెళ్ళి అక్కడ ఉండి అటు నుంచి పంటి దాటుకుని సకినేటిపల్లిలో వెంకటేశ్వర్లు అని ఉన్నాడు నా పీజీ క్లాస్మేట్. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో మరి. సకినేటిపల్లి తీసుకెళ్ళాడు వాడు. రాముడు సీతతో వనవాసానికి వచ్చినప్పుడు ఆ ఊరు వచ్చి సఖీ నేటికి ఈ పల్లెను చేరితిమి కదా అని రాముల వారు సీతతో అన్నారట. సఖీ నేటికి ఈ పల్లెను చేరితిమి కదా, అదే సకినేటిపల్లి అయింది. పౌల్రాజ్ అని వెంకటేశ్వర్లని ఇద్దరున్నారు నా క్లాస్మేట్స్. పౌల్రాజ్ బహుశా దుబాయ్ వెళ్ళి తిరిగి వచ్చినట్టున్నాడు. వెంకటేశ్వర్లు కొంత హడావుడిగా ఉంటాడు, నా వయసే ఉంటుంది. వీళ్ళు ఇక్కడే ఉన్నారు, సకినేటిపల్లిలోనే ఉన్నట్టున్నారు ఇప్పుడు. సకినేటిపల్లి ఆ తర్వాత కొంచెం వెళ్తే మనకి గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం, ఏదో టెంపుల్ సడన్గా నాకు గుర్తు రావట్లా. ర్యాలీ ఉన్నట్టుంది అక్కడ. మన భవానీ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రూప్ 1 ర్యాలీ క్షేత్రానికి హెడ్ మన భవానీ అనే ఆవిడ ఉన్నారు, ఎండోమెంట్ గ్రేడ్ 1 ఆఫీసర్. ఇప్పుడు మీలాగే అశోక్ నగర్కి వచ్చి రాత్రిపాలు కష్టపడి భవానీకి ఓ చిన్న పాప, వాళ్ళ ఆయన దుబాయ్లో ఉంటాడు. ఆమె ఆ పాపను వాళ్ళ అత్తగారింట్లో వదిలేసి వాళ్ళ అమ్మగారింట్లో వదిలేసి, రాజోలు అనుకుంటా భవానీది, వదిలేసి వచ్చి, ఇది ఎప్పుడు అంటే 2008-9 ఆ పీరియడ్ వచ్చి మన అశోక్ నగర్లో ఉండి
ఆవిడ రూమ్ తీసుకుని ఉండి సంవత్సరంన్నర ఉండి ప్రిపేర్ అయ్యి చివరికి నోటిఫికేషన్ రాక, అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్ అది, రాజశేఖర రెడ్డి గారికి ముందు 4-5 ఆ పీరియడ్ అనుకుంటా, ఉండి పాపం వెళ్ళేటప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుని వెళ్ళింది భవాని. సార్ నోటిఫికేషన్ రాలేదు, మరి ఎంత చదువు చదివాము సార్, చాలా కష్టాలు పడ్డాను నేను అని పాపం బాధపడి వెళ్ళింది భవాని. నేను చెప్పా, అమ్మ రోజులన్నీ ఒకేలా ఉండవు భవాని, నువ్వు బాధపడకు, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు తల్లి, నువ్వు హ్యాపీగా వెళ్ళరా అని చెప్పా. 2004 అనుకుంటా. ఎలాగా ఆమె అట్లా వెళ్ళింది. 2వ రోజు 3వ రోజు చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్లు వేశారు. ఆ నోటిఫికేషన్లకు రాసింది ఆవిడ. ఆ నోటిఫికేషన్లకు రాస్తే ఒకేసారి 2 జాబులు వచ్చినాయి. గ్రూప్ 2 వచ్చింది, జేఎల్ వచ్చింది. ఆమె ఎంఏ పాలిటీ చేసి ఉంది అప్పటికి. గ్రూప్ 2 వచ్చింది, జేఎల్ ఒకే ఒక్క పోస్టు ఆ జోన్లో, ఆ పోస్ట్ కొట్టేసింది. సెకండ్ జోన్లో గ్రూప్ 2 వచ్చింది. ఆ రోజుల్లో ఇంటర్వ్యూలు ఉండే రెండింటికి. సార్ ఇంటర్వ్యూ వచ్చింది సార్ అని పరిగెత్తుకొచ్చి మెట్లెక్కి మరీ చెప్పింది. మన ఇప్పుడున్న ఇన్స్టిట్యూటే, మన ఇన్స్టిట్యూట్లోనే సేమ్ ప్లేస్. బెస్ట్ ఆఫ్ లక్, ఏ జాబ్ తీసుకోమంటారు అని, ఎండోమెంట్ తీసుకోమంటారా, జేఎల్ తీసుకోమంటారా సార్ అని అడిగింది. జేఎల్ అయితే ప్రశాంతంగా ఉంటుంది నాన్న, హ్యాపీగా ఉంటుందిరా, టీచ్ చేసుకోవచ్చురా, నువ్వు ఇంత పెద్ద నోట్సులు రాసావుగా. అమ్మాయి ఎండోమెంట్ తీసుకుంది. ఎందుకంటే ఎండోమెంట్లో ప్రమోషన్లు తొందరగా వస్తాయి. ఈరోజు గ్రేడ్ 1 ఎండోమెంట్ ఆఫీసర్ భవాని. మరి ఈస్ట్లో ఉందో వెస్ట్లో ఉందో మరి ఎక్కడుందో తెలియదు, కానీ మొత్తానికి మీకు తెలిస్తే ఇప్పుడు నా కామెంట్లో పెట్టండి. ఆమె అంటే ఈ విషయం ఎందుకు చెప్పానంటే, నేను సముద్ర తీర ప్రాంతం నర్సాపురం మాధవాయపాలెం అక్కడ ఉండి ఈ విషయం చెప్పాను మీకు. నేను నోస్టాలజీ అంటారుగా, గతం గుర్తొస్తుంది నాకు. ఆమె ద్వారా మీరు స్ఫూర్తి పొందుతారని. భవాని ఆవిడ పేరు. సరే, ఆవిడ దాదాపు సర్వీస్ వచ్చి కూడా ఇంచుమించు ఇప్పుడు 15-16 ఏళ్ళు 17-18 ఏళ్ళు అయింది. నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఆవిడ. ఆ రోజు ఎన్నో త్యాగాలు చేసి పాపం చదువుకుంది మన అశోక్ నగర్లో కూర్చొని. ఆవిడ ఎంత గొప్ప అంటే, ఆ రోజు వచ్చినటువంటి స్టూడెంట్లు 2-3 స్టూడెంట్లు మగపిల్లలు, 2-3 ఆడపిల్లలు అందరూ కలిపి మళ్ళీ తన రూముకి తీసుకెళ్ళి వీళ్ళందరూ కలిసి మళ్ళీ డిస్కస్ చేసుకునేవాళ్ళు సబ్జెక్ట్. ఒక్కోసారి అక్కడే వంట చేసుకునేవాళ్ళు. మధ్యాహ్నం పూట నన్ను పిలిచేవాళ్ళు. అప్పుడు బాగా యంగ్ కదా నేను. నన్ను పిలిచేవాళ్ళు మధ్యాహ్నం, సార్ లంచ్ ఏర్పాటు చేసాం రండి సార్ అని. నేను వెళ్ళి ఆ హిమాయత్ నగర్కి ముందు ఉండేది రూము, వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ వచ్చి 2ంటికి నేను క్లాస్ చెప్పేవాడిని, ఆఫ్లైన్ క్లాస్. అలా ఎన్నిసార్లు వాళ్ళ రూమ్లో నేను అన్నం తిన్నాను, ఎన్నిసార్లు భవానీకి రుణపడి ఉన్నాను. అర్థం అట్లా ఆ కలెక్టివ్నెస్ వల్ల సబ్జెక్ట్ డిస్కషన్. ఆ పిల్లలు ఎవరైనా నిద్రపోతున్నా, ఈ వెళ్ళిన మగపిల్లలు ఆడపిల్లలు నిద్రపోతున్నా తిట్టేది, లేవండి ఇప్పుడు నాకు ఈ చాప్టర్ చదివి నాకు చెప్పండి, నేను మీకు ఇంకో చాప్టర్ చెబుతా. ఇలా భవానీలో బేసికలీ కమాండింగ్ ఉంటుంది. అందువల్ల మీరు కూడా స్ఫూర్తి పొందండి. ఇలాంటి స్టోరీస్ విని, దేవి ఇలాంటి స్టోరీస్ విని, ఉమా మేడం, మన మల్లిక స్ఫూర్తి పొందండి రా, సౌమ్య, ఝాన్సీ. సరే, ఎనీహౌ ఇక్కడికి వచ్చాం మనం. చూడండి, గ్లోబ్ అనే నౌక మాధవాయపాలెంలో తయారైంది. నర్సాపురం దగ్గర మాధవాయపాలెం ఇప్పటికీ ఉంది. మీకు తెలుసు, మీరు రెస్పాండ్ అవ్వాలి. మాధవాయపాలెం ఇప్పుడు మరి ఉందో లేదో ఓడల తయారీ పరిశ్రమ. ఇక్కడ నౌకను వాళ్ళు కొన్నారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కొని దానికి గ్లోబ్ అని పేరు పెట్టారు. GLOB, గ్లోబ్ అని పేరు పెట్టుకుని అలెగ్జాండర్ హిప్పన్, విలియం హాకిన్స్, సర్ థామస్ రో. అలెగ్జాండర్ హిప్పన్, సర్ థామస్ రో, విలియం హాకిన్స్. తస్లిమా ఫ్రమ్ విశాఖపట్నం, ఫర్జానా మాడుగుల అనకాపల్లి. వింటున్నారా? జర వినండి. ఎవరు వాళ్ళు ముగ్గురు? ఆ ముగ్గురు పేర్లేంటి? వచ్చిన వాళ్ళు సర్ థామస్ రో, హాకిన్స్. సర్ థామస్ రో, కెప్టెన్ హాకిన్స్. అర్థం అట్లా. సర్ థామస్ రో, ఆ తర్వాత కెప్టెన్ హాకిన్స్, ఇంకొకరు ఎవర్రా? గ్లోబ్ అనే నౌకలో వచ్చినటువంటి ఆ యొక్క ముగ్గురు, సర్ థామస్ రో, కెప్టెన్ హాకిన్స్, అలెగ్జాండర్. ఏంటి 1611లో ముగ్గురు, సర్ థామస్ రో, కెప్టెన్ హాకిన్స్, విలియం చెప్తా, ఈ 2 నిమిషాలు గుర్తొస్తుంది మళ్ళీ. వీళ్ళ ముగ్గురు మచిలీపట్నంలో దిగారు 1611. ఇదే నౌక వేసుకుని మళ్ళీ ఇక్కడే దిగారు. నర్సాపురం నుంచి ఇటు మచిలీపట్నం వచ్చి మచిలీపట్నంలో దిగారు. అలెగ్జాండర్ హిప్పన్, కెప్టెన్ విలియం హాకిన్స్, సర్ థామస్ రో. ఎస్, వీళ్ళు ముగ్గురు
దిగితే పర్మిషన్ ఇవ్వాల. ఎందుకంటే ఈ బెల్ట్ అంతా కుతుబ్షాహీల కింద ఉంది కదా. అందువల్ల 1611లో బాగా వినాలి చెల్లాయిలు, 1611లో చెల్లెమ్మ 1611లో రా చిన్ను మహమ్మద్ కులీ కుతుబ్ షాకి వీళ్ళు లెటర్ రాశారు. సారు ఇక్కడ మచిలీపట్నంలో ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటాం, దయచేసి మీరు సహకరించండి ప్లీజ్ అని. మహమ్మద్ కులీ కుతుబ్ షా అప్పుడు మంచి ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఆయన భాగమతి ప్రేమలో ఉన్నాడు. ఆయన సేమ్ పీరియడ్లో ఇండియాలో జహంగీర్ నూర్జహాన్ ప్రేమలో ఉన్నాడు. జహంగీర్ ఏమో నూర్జహాన్ ప్రేమలో ఉన్నాడు, మన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏమో భాగమతి ప్రేమలో ఉన్నాడు. ఈ వీక్నెస్ని చూసి కొడుకులు బ్రిటిష్ వాళ్ళు దెబ్బ కొట్టారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా పర్మిషన్తో 1611లో బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నంలో తమ తొలి వర్తక స్థావరాన్ని పెట్టేసుకున్నారు. రైట్, సబ్జెక్టు కరెక్షన్ లేదేడా. మచిలీపట్నంలో 1611లో మహమ్మద్ కులీ కుతుబ్ షా పర్మిషన్తోనే అఫీషియల్గా ఈసారి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క వర్తక స్థావరాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకున్నారు. నో డౌట్ ఎట్ ఆల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1611. మరి మచిలీపట్నం నుంచి బ్రిటిష్ వాళ్ళు ఏం ఎగుమతి చేసుకున్నారు? కుతుబ్ షాహీలు పర్మిషన్ ఇస్తేనే కదా వాళ్ళు మచిలీపట్నంలో స్థావరం పెట్టుకోవడం, ఎగుమతి చేసుకోవడం. మరి వాళ్ళు ఎగుమతి ఏమేం చేసుకున్నారు మచిలీపట్నం నుంచి? ప్రధానంగా ఒకటి కలంకారీ వస్త్రాలు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఒకటి కలంకారీ వస్త్రాలు. రెండోది చీటీలు. అప్పుడు అలా పలికేవాళ్ళు తెలుగు, ఇప్పుడు అట్లా మొత్తం ఇంగ్లీష్ మయమైంది కదా సినిమా. చీటీలు. ఏంది చీటీలు? పేపర్ చీటీలా? చీటీలు అని అంటే అమ్మాయిలు, అబ్బాయిలు, తమ్ముళ్ళు. చీటీలు అంటే సన్నని వస్త్రాలు, అంటే మస్లిన్ అనుకోవచ్చు. మస్లిన్ సన్నని వస్త్రాలు చీటీలు అంటే. అలానే మచిలీపట్నం నుంచి డోరియాలు. డోరియాలు అంటే గళ్ళగుడ్డలు. కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలానే మల్లు సెల్లాలు. ఏను తెలుగు పదాలే ఒకప్పుడు మర్చిపోయాం ఉమా మేడం. మల్లు సెల్లాలు, అంచుల్లేని తెల్లబట్టలను మల్లు సెల్లాలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. అలానే తానులు. ఇప్పుడు ఈ తానులు అనే పదం కూడా లేదు రవి. బట్టల షాప్కి వెళ్తే అసలు తాను ఎవడు అడుగుతున్నాడు? రెడీమేడ్ కొనుక్కొచ్చుకున్నారు, తొడుగుతున్నారు. ఒకప్పుడు రెడీమేడ్ ఉండేవి, తాను అని ఇంత పెద్దది కట్ చేయించేవాళ్ళు. తానులు అంటే లాంగ్ క్లాత్స్. ఇంతకన్నా ఇంగ్లీష్లో చెప్తా, తెలుగులో రాట్లా. లాంగ్ క్లాతులు తానులు. ఇంత పెద్దగుండే తానులు అని. పండగ వచ్చిందంటే బట్టల షాప్కి వెళ్ళి తన 2-3 కొడుకులు చిన్నపిల్లలను తీసుకుని వెళ్ళి తండ్రి ఒకే కలర్ గల బట్టలో ఇంత పెద్ద తాను కొయ్యిచ్చేవాడు కత్తెర పెట్టి. ఇక అది ఆ పక్కనే షాపు ఉండే, దర్జీ షాపు, మిషన్ కుట్టే ఆయనకి ఇచ్చేసి వచ్చేవాడు. ఒకే కలరు, సైజులు కుట్టేవాడు ఆయన. ఇక ఆ సైజులు కూడా ఇప్పుడు దసరాకి ఇస్తే దీపావళికి ఇచ్చేవాడు బట్టలు. అలా దసరాకి ఇస్తే దీపావళికి ఇచ్చేవాడు. అవి తొడుక్కుని తిరిగేవాళ్ళు తండ్రి కొడుకులు మొత్తం. తండ్రి ఏమో ఇంట్లో ఉంటే, కొడుకు పొలంలో ఉంటే, ఇంకో కొడుకు స్కూల్లో ఉంటే, ఇంకో కొడుకు రైస్ మిల్ దగ్గర ఉంటే, వీళ్ళ బట్టలను చూసి వీళ్ళ అయ్యా కొడుకులని చెప్పచ్చు ఊళ్ళో. ఎందుకంటే ఒకే కలర్ బ్యాచ్ మొత్తం తిరుగుతూ ఉంటారు ఊళ్ళల్లో. అప్పుడు దాన్ని బట్టి చెప్పొచ్చు, ఒకే బట్ట ఇలా సైజులో అయింది. లాంగ్ క్లాత్లు అంటారు దాన్ని. దేవి లాంగ్ క్లాతులు అంటారు. గమనించండి, లాంగ్ క్లాతులు. ఏంటి లాంగ్ క్లాతులు? ఏమంటే తానులు అంటే. ఆ తర్వాత రుమాళ్ళు దేవి. రుమాళ్ళు చేతిగుడ్డలు. రుమాళ్ళు అంటే చేతిగుడ్డలు. తెలంగాణ రాష్ట్రంలో రుమాళ్ళు అంటే తలగుడ్డలు. తల కట్టుకునే దాన్ని రుమాలు అంటారు. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో అడిగారు రుమాలు అని. రుమాలు అంటే తల కట్టుకుంటారు తెలంగాణ స్టేట్లో. ఏపీ స్టేట్లో రుమాలు అంటే చేతిగుడ్డ, కర్చీఫ్. అలానే సర్బందులు నెల్లూరు ఫేమస్. నెల్లూరు నుంచి మచిలీపట్నానికి వచ్చి మచిలీపట్నం ఓడరేవు ద్వారా లండన్కి పోయాయి సర్బందులు. లండన్లో, యూరోప్లో 100 రెట్ల లాభానికి ఇవన్నీ తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో అమ్మేసుకునేవాళ్ళు. 100 రెట్ల లాభానికి బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నం నుంచి. ఇవి తయారు చేయడానికి, ఇవి నేయడానికి ఊళ్ళు దత్తత తీసుకుని, ఓడరేవులు రెంటల్కి తీసుకుని, ఓడరేవులు సైతం లీజుకు తీసుకొని ఇవన్నీ తయారు చేయించి యూరోప్ ఖండంలో మార్కెట్లో పెట్టి 100 రెట్ల లాభానికి అమ్మేసుకునేవాళ్ళు మనకి తీసుకెళ్ళి.
ఎంత విచిత్రం అంటే యూరోప్లో పర్టికులర్గా ఫ్రాన్స్ ఆ పరిసర ప్రాంతాల్లో పెళ్లి కొడుక్కి పెళ్ళవ్వాలంటే ఆ పెళ్లి కొడుకు నెల్లూరు నుంచి సర్బంధు తెప్పిస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను పెళ్లి చేసుకోను అనేవాడట. అంటే అంత పెద్ద నేర్పరులు మనవాళ్ళు, నేస్తారు కదా నేర్పరులు మనవాళ్ళు. నేర్పరి అనే పేరు అలాగే వచ్చింది మనకి, నేర్పరులు మనవాళ్ళు. సర్బంద్ అంటే ఇందుకే ఏం చెప్పలేదు సార్ మాస్టారు మీరు. సర్బంద్ అంటే సర్ర అంటే సిర్ర అంటే తల, బంద్ అంటే పట్టిక. సర్బంద్ తలకి ఇలా ఇలా పెళ్ళికొడికి ఇలా కట్టి ఇట పెట్టి ఇట వెనక గాలిపటంలాగా వదులుతారే, అది సర్బంద్ అంటే. దీని మీద పడి సచ్చేవాళ్ళంట యూరోపియన్స్. ఇవన్నీ మచిలీపట్నం నుంచి ఎగుమతి చేసుకుని ఏమంటారు దాన్ని కోట్ల కొద్ది లాభాన్ని పొందారు బ్రిటిష్ వాళ్ళు. మహమ్మద్ గుల్ కుతుబ్ షా ఏమో హైదరాబాదు, భాగమతి ఇలా తాను పరిపాలన చేసుకుంటున్న పీరియడ్లో కోస్తా తీర ప్రాంతంలో మచిలీపట్నం కేంద్రంగా బ్రిటిష్ వాళ్ళు ముఖ్యంగా కలంకారీ, చీటీలు, డోరియాలు, మల్లుసెల్లాలు, తానులు, రుమాళ్ళు, సర్బందులు ఇవన్నీ ఎగుమతి చేసుకునేవాళ్ళు. సర్బంద్, కలంకారీ, ఇప్పటికీ కలంకారీ ఉందిగా, కలంకారీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎగుమతులు చేసుకునేవాళ్ళు. కాబట్టి ఇవి చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతాడు. చీటీలు అంటే సన్నని వస్త్రాలు, డోరియాలు అంటే గళ్ళగుడ్డలు, మల్లుసెలాలు అంటే అంచులేని తెల్లబట్టలు, తానులు అంటే లాంగ్ క్లాత్స్, రుమాళ్ళు అంటే చేతిగుడ్డలు, సర్బంద్ అంటే తలపాగాలు. సర్బందులు అంటే తలపాగాలు, రైట్. ఇవి ఎగుమతి చేసుకుంటూ కోట్ల కొద్ది రూపాయలను లాభం పొందేవాళ్ళు. మహమ్మద్ గుల్ కుతుబ్ షా పీరియడ్లో మచిలీపట్నంలో 1611లో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ తన స్థావరాన్ని పెట్టుకుని ఇవన్నీ కూడా ఎగుమతి చేసుకుంటూ ఉండింది. ఎప్పటి వరకు ఉన్నారు? 1611 నుంచి 1621 వరకు ఉన్నారు. బాగా వినాలి, ఈ లెసన్ చాలా కీలకం. మీకు మోడర్న్ పీరియడ్కి వెళ్తున్నాం మనం, థర్డ్ చాప్టర్లోకి వెళ్ళిపోతున్నాం. మీకు తెలియకుండానే థర్డ్ చాప్టర్లోకి వెళ్ళిపోతున్నాం. అర్థం చేసుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్. అందువల్ల మీకు తెలియకుండానే థర్డ్ చాప్టర్లోకి వెళ్తున్నాం మనం. యూరోపియన్ సెటిల్మెంట్స్లోకి వెళ్తున్నాం, వెళ్ళిపోయాం మనం ఆల్రెడీ. డచ్ వాళ్ళు వీళ్ళంతా ఎలా దుకాణాలు పెట్టుకున్నారు, ఎవడ పర్మిషన్ ఇచ్చాడు, ఏం ఎగుమతి చేసుకున్నారు, వెళ్ళిపోయాం మోడర్న్ పీరియడ్కి మనం మీకు తెలియకుండానే, కుతుబ్ షాహీలు చెప్పుకుంటూ. అందువల్ల కుతుబ్ షాహీస్ రిలేటెడ్ విత్ ఏపీ అని పెట్టి హెడ్డింగ్ పెట్టా నేను. గ్లోబ్ 1611, 1620, 1621 వరకు బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నంలో ఉన్నారు. ఉన్నారు 1611 వరకు ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నంలో. యా 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 1621 వరకు ఉన్నారు. 21 తర్వాత మచిలీపట్నంలో విపరీతమైన ఓడరేవులో లంచగొండితనం వల్ల ఏకంగా మచిలీపట్నాన్ని వాళ్ళు వదిలేయాల్సిన పరిస్థితి. రవి, ఆ రోజుల్లో విపరీతమైన లంచగొండితనం ఉండేదట మచిలీపట్నంలో. పడవ ఎత్తితే 100, పడవ దించితే 100. పీకుతున్నారంట మన తెలుగోళ్ళు. మన తెలుగోళ్ళ ఘనమైన అవినీతి సంస్కృతి ఈ రోజుది కాదు, ఆ రోజే ఉందా దరిద్రం. బ్రిటిష్ వాడికి పిచ్చెక్కించిన జాతి మన జాతి. ఓ మాట చెప్పాలంటే వాడు వదిలి పారిపోయాడు మచిలీపట్నం. ఈ విషయం కుతుబ్ షాహీలకు తెలిసింది. అంటే అప్పుడు మహమ్మద్ కులీ తర్వాత ఎవడో ఇంకోటి వచ్చాడు. కుతుబ్ షాహీలకు తెలిసింది, అరే రే చాలా వీళ్ళ నుంచి మనకు ఆదాయం వస్తుంది, మనం పర్మిషన్ ఇచ్చినందుకు మనకి ఆదాయం వస్తుంది, అరే వీళ్ళు వెళ్ళిపోతే ఎలా అని చెప్పి ఆలోచన చేసి అప్పుడు కఠినమైన నియమ నిబంధనలు పెట్టి, ఏది మచిలీపట్నం దగ్గర గోల్కొండ నుంచి షా బందర్ అనే ఒక ఉద్యోగిని పంపి గోల్కొండ మచిలీపట్నంలో కాపలా పెట్టి మళ్ళీ తిరిగి బ్రిటిష్ వాళ్ళని రమ్మని పిలిచారు కుతుబ్ షాహీలు. ఆ షా బందర్ అనే ఉద్యోగి ఓడరేవుల అధికారి. అతను చాలా కట్టడి చేశాడు బ్రైబ్, అవినీతిని, లంచగొండితనాన్ని. కానీ బ్రిటిష్ వాళ్ళు పిలవగానే ఏం రాలా. కానీ షా బందర్ పేరిట బందర్ అనే పేరు నిలబడిపోయింది. అలాగే బందరో అంటారు ఇప్పటికీ పాతకాలం మనుషులు. మచిలీపట్నం అనరు, బందర్ అంటారు. ఎందుకంటే షా బందర్ అనే ఉద్యోగి పేరు ద్వారా. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసార్ యూనివర్సిటీలో మీరు నక్షత్రాల మెరుస్తూ ఉన్నారు. ఆ మెరుపుని, ఆ వెలుగుని రేపు మీరు సొసైటీకి పంచాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎస్, 1621లో వెళ్ళిపోయారు. లంచగొండితనం, బికాజ్ ఆఫ్ ఓన్లీ లంచగొండితనం, బికాజ్ ఆఫ్ ఓన్లీ ఆంధ్రుల ఘనమైన లంచగొండితనం. దానివల్ల పాపం వెళ్ళిపోయి పులికాటు పోయారు. అప్పటికే పులికాటులో డచ్ వాళ్ళు ఉన్నారు. డచ్ వాళ్ళు ఊరుకోలే, జరుగు. ట్రైన్ వెళ్తుంటే ట్రైన్లో అప్పుడే పరిగెత్తుకొచ్చి ఎక్కిన తర్వాత మనం కూర్చుందామంటే ఎవడు కూర్చొనీడు. బెర్తలు విశాలంగా ఉంటాయి, మనుషులు విశాలంగా ఉండవు. ఏడు కూర్చుంటే అదిగో ఆడికి వెళ్ళాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, వస్తున్నాడని అంటారు.
లేకపోతే ఆడున్నాడు వస్తున్నాడు అంటారు, లేకపోతే ఇది అని అంటారు. ఇక అట్లా చూసుకుంటా డబ్బాలన్నీ చేరి రైలు ఇంజన్ కాడికి వెళ్ళేటప్పటికి మన ఊరే వస్తుంది, ప్లేస్ ఇవ్వరు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే పులికాట్లో కూడా అలాగే జరిగింది. పులికాట్లో వాళ్ళు డచ్ వాళ్ళు ఆల్రెడీ ఉండే ఎస్టాబ్లిష్డ్ బ్యాచ్ అక్కడ వదిలేసి ఆర్మాగావ్ అని వెళ్ళారు బ్రిటిష్ వాళ్ళు. మెడ్రాస్ దగ్గర ఆర్మాగావ్, ఆ పక్కనే శాంధోమ్ అని ఉంది, అక్కడికి పోయారు. సినిమా నడవల. మళ్ళీ 1632కి గోల్కొండ నవాబు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా, 1632కి గోల్కొండ నవాబు కుతుబ్ షాహీ నవాబు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా, మీరేమరి అవ్వద్దు రండి, మీకు సకల సౌకర్యాలు మచిలీపట్నంలో కల్పించాం, మీరు ఏడ తప్ప ఏడ పనికిరారులే రండి, పాపం మీ అవసరం మాకు కూడా ఉన్నది రండి అంటూ అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా 1632లో మళ్ళీ బ్రిటిష్ వాళ్ళని ప్లీజ్ కమాన్ 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 అని పిలిచాడు. బ్రిటిష్ వాళ్ళకు కూడా తికాణా సరిగ్గా లేదు ఆ రోజుకి. అందువల్ల 1632కి మళ్ళీ ఆంగ్లేయులు తిరిగి మచిలీపట్నం వచ్చి మళ్ళీ స్థావరాన్ని పునరుద్ధరించుకొని ఇక అప్ టు వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఇండియాను వదిలి మచిలీపట్నం స్థావరం వాళ్ళు కంటిన్యూ చేశారు. ఇలా అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా మచిలీపట్నంలో మరోసారి బ్రిటిష్ వాళ్ళకి స్థావరాన్ని ఏర్పాటు చేసుకోండి రండి, మేము పర్మిషన్ ఇస్తున్నామని వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే లైసెన్సులు బోసెన్సులు లేకుండా వాళ్ళు వస్తే చాలు అని చెప్పి డోర్ని తెరిచేశాడు. ప్లీజ్ కమాన్ 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 అని డోర్ని తెరిచేశాడు. దీన్నే గోల్డెన్ ఫర్మానాలు అంటారు. గోల్డెన్ ఫర్మానాలు అంటారు. గోల్డెన్ ఫర్మానాలు అంటారు. గోల్డెన్ ఫర్మానాలు అంటారు. హలో మాస్టారు, గోల్డెన్ ఫర్మానాలు అంటారు 1632. అలా మచిలీపట్నానికి బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు. ఇక ఆ తర్వాత ఇక మచిలీపట్నం నుంచి ఇక అటు భీమునిపట్నం, ఆ తర్వాత నిజాంపట్నం, భీమునిపట్నం, నిజాంపట్నం, ఆ తర్వాత ఏమంటాం భీమునిపట్నం, మచిలీపట్నం, భీమునిపట్నం, నిజాంపట్నం, ఈ పాలకొల్లు, నర్సాపురం, ఇలా అనేక ప్రాంతాలు ఆక్రమించుకున్న తదుపరి ఒక స్ట్రాంగ్ హోల్డ్ సంపాదించారు బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నంలో. ఒక స్ట్రాంగ్ హోల్డ్, ఎంత హోల్డ్ అంటే మచిలీపట్నంలో వాళ్ళొక పరిపాలనా బోర్డుని కూడా ఏర్పాటు చేసుకునే అంత, వాళ్ళొక కౌన్సిల్, ఒక బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకునే అంత హోల్డ్ సంపాదించారు మచిలీపట్నంలో. ఇక ఆ తర్వాత వాళ్ళు అలా నడుస్తున్న నేపథ్యంలో విజయనగరం క్లైమాక్స్కి వచ్చిందని చెప్పాక అరవీడు అదంతా. అప్పుడు అరవీటి వంశానికి చెందిన వెంకటపతి రాయలకు చెందిన చంద్రగిరి గవర్నర్ అయిన దామెర్ల వెంకటాద్రి నాయుడు 1639లో మద్రాసుని అమ్మడానికి పెట్టాడని చెప్పాగా, ప్రీవియస్లో చెప్పా, మళ్ళీ చెప్తానా మీకు, ఎనాలరా నాన్న, నా చిన్న తమ్ముళ్ళు, నా చిన్న చెల్లెళ్ళు, మీరు జాబ్ కొట్టద్దు, ఈ క్లాస్ వింటున్నా మీరందరూ జాబ్ కొట్టద్దు. ఎస్, ఇవే నేర్చుకోవాలి. ప్రిలిమ్స్లో హిస్టరీ బతికించింది అర్థమంట, మెయిన్స్లో కూడా రేపు బతికించేది హిస్టరీయే. అర్థం అట్లా హిస్టరీయే. ఒకళ్ళు వారికి చిన్న చూపు ఉన్నట్టుంది హిస్టరీ అంటే. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏముంది, ఎవరో అన్నారు మొన్న మధ్యలో, సైన్స్ అండ్ టెక్నాలజీతో హిస్టరీగా మరి మొన్న అన్నం పెట్టింది, ప్రిలిమ్స్ కొట్టించింది హిస్టరీ జాగ్రఫీ. ఇప్పుడు మరి హిస్టరీ పాలిటీ దుమ్ము లేపుతాయి. ఫస్ట్ పేపరు 150కి 140 పెట్టాలి. సాధ్యమే, మీరు అనుకుంటే సాధ్యమే, నేను అనుకుంటే సాధ్యమే. సరే, 1639లో దామెర్ల వెంకటాద్రి నాయుడు చంద్రగిరి గవర్నర్ వెంకటపతి రాయలు పర్మిషన్తో తాను మద్రాసుని అమ్మడానికి పెడితే, అప్పటికే మచిలీపట్నంలో గట్టిగా ఉన్న బోర్డ్ ఆఫ్ కౌన్సిల్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ కౌన్సిల్, ఫ్రాన్సిస్ డేని, దాని అధ్యక్షుడు ఫ్రాన్సిస్ డే ఉండే, అతని పేరు ఫ్రాన్సిస్ డే, డిఈవై డే. ఫ్రాన్సిస్ డే ఈ దామెర్ల వెంకటాద్రి నాయుడు వద్ద ఖరీదుకి మచిలీపట్నాన్ని కొన్నారు బ్రిటిష్ వాళ్ళు. ఆ దామెర్ల వెంకటాద్రి నాయుడు తండ్రి పేరు చెన్నప్ప నాయుడు, ఆయన పేరిట చెన్నపట్నం చెన్నై అయింది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మద్రాసుని కొనడం, వాళ్ళు 1000 రోజులు పండగ చేసుకున్నట్టు.
మామూలు విషయం కాదు. మద్రాసుతో పాటు మోటుపల్లి ఇవన్నీ వచ్చేసినాయి. కాబట్టి 1639 గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు మద్రాసుని కూడా కొనుక్కోవడం జరిగింది. ఆ తరువాత 1682 విశాఖపట్నం, ఆ తర్వాత 1708 ఇంజరం, 1768 చికాకోల్ అంటే శ్రీకాకుళం జిల్లా, చికాకోల్, ఏలూరు, రాజమండ్రి, ఇలా అనేక చోట్ల ఈస్ట్ ఇండియా కంపెనీ గిడ్డంగులను స్థావరాలను పెట్టుకొని తను మెల్లమెల్లగా వ్యాపారంలో లబ్ధి పొందుతూ ఆ తర్వాత మరికొంతగా రాజకీయాల్లో కూడా చేరడం మొదలేసింది. ఇలా బ్రిటిష్ వాళ్ళు కోస్తాంధ్ర, కుతుబ్షాహీలు గోల్కొండ, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఇది. అన్నం పెట్టేవాడు కుతుబ్షాహీ, అన్నం తినేవాడు బ్రిటిషోడు. మనమందరం ప్రేక్షకులం, సినిమా చూసే బ్యాచ్ మనం. సరే, ఏదేమైనా ఇది. కాబట్టి కోస్తా ప్రాంతం దఫాలుగా ఎవరెవరి వద్ద స్థావరాలుగా వెళ్ళిందన్న విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. పర్మిషన్ గివెన్ బై గోల్కొండ కుతుబ్ షాహీస్, బట్ హిస్టరీ ఏపీ హిస్టరీ. పర్మిషన్ గివెన్ బై హైదరాబాద్ మహమ్మద్ కులీ ఆర్ గోల్కొండ మహమ్మద్ కులీ, బట్ హిస్టరీ ఏపీ హిస్టరీ. అర్థమైంది అనుకుంటా, విషయం అర్థమైందా అమ్మా? ఎస్ రా. ఆ తర్వాత ఇక ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీసులు చెప్పాం, డచ్ చెప్పాం, బ్రిటిష్ చెప్పాం. ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు 1664 ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్యారిస్లో ఏర్పడింది. 14 లూయి కాలంలో. ఫ్రెంచ్ రాజుల్ని లూయిలు అంటారు, లూయిలు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో కోల్బర్ట్ అనే ఆర్థిక మంత్రి 14 ఈ కాలంలో. అందరూ వెళ్తున్నారు, తూర్పు దేశాలతో బోళ్ళని తెచ్చుకుంటున్నారు, 100 రెట్ల లాభానికి అమ్ముకుంటున్నారు. మనం కూడా వెళ్ళిపోతే ఎట్టా అని చెప్పి వాళ్ళు దుకాణం పెట్టారు. 1668లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి స్థావరం 1668 సూరత్. 1669లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రెండో స్థావరం 1669 అవర్ మచిలీపట్నం. పర్మిషన్ గివెన్ బై అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా, గోల్కొండ రూలర్ అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. 1669 పర్మిషన్ గివెన్ బై అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. 1669 గుర్తుపెట్టుకోవాలి. అంటే వన్స్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో దే ఆక్యుపైడ్ కోస్టల్ ఏరియా. అప్పటి నుంచి ఇప్పటికీ స్టోరీ నడుస్తూ ఉంది. అందువల్లే కుతుబ్ షాహీస్ రిలేటెడ్ విత్ ఏపీ అన్న. కుతుబ్ షాహీస్ దేర్ మెయిన్ కింగ్డమ్ తెలంగాణ స్టేట్, బట్ దే ఆక్యుపైడ్ కోస్టల్ ఏరియా ఆల్సో. దట్స్ వై కుతుబ్ షాహీలు గోల్కొండ, హిస్టరీ ఏమో ఏపీ హిస్టరీ. అదే నేను మీకు ఇక్కడ చెప్పడం. 1669లో ఫ్రెంచ్ వాళ్ళ రెండో స్థావరం మచిలీపట్నం. పర్మిషన్ గివెన్ బై అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. అర్థమైందా దేవి? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవి. కొంచెం హార్డ్ అయ్యి ఈ పాఠం, బట్ ఓకే. రఫీ సార్ ఉంటే మీకేంట్రా భయం. 1669 అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా పర్మిషన్ ఇచ్చాడు. అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు కూడా చాలా రోజులు మచిలీపట్నంలో ఉన్నారు. ఇక వీళ్ళకి అంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి, ఇప్పుడు చెప్పిన బ్రిటిష్ వాళ్ళకి కోస్తా తీర ప్రాంతం కొరకు ఘర్షణలు స్టార్ట్ అయిపోయినాయి. ఈ ఘర్షణల సమయానికి, ఈ ఘర్షణలను కర్ణాటక యుద్ధాలు అంటారు. ఈ సమయానికి కుతుబ్ షాహీలు పోయి అసఫ్ జాహీలు, నిజాం నవాబులు వచ్చారు. అప్పుడు మనం ఏం రాస్తామంటే అసఫ్ జాహీస్ ఆర్ నిజాం నవాబ్స్ రిలేషన్ విత్ ఏపీ అని అప్పుడు హెడ్డింగ్ పెడతాం మళ్ళీ. అర్థమైందామా? కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, పోర్చుగీస్ వాడైనా, డచ్ వాడైనా, బ్రిటిష్ వాడైనా, ఫ్రెంచ్ వాడైనా ఎవడైనా దుకాణాలు పెట్టుకున్నప్పుడు కోస్తా తీరంలో కుతుబ్ షాహీలు ఉన్నారు. వాళ్ళ పర్మిషన్తోనే వీళ్ళు దుకాణాలు పెట్టుకున్నారు. కుతుబ్ షాహీల పర్మిషన్తోనే మోడర్న్ ఏపీ స్టార్ట్ అయింది. కుతుబ్ షాహీల పర్మిషన్తోనే రవి ఏపీ, మోడర్న్ ఏపీ స్టార్ట్ అయింది. మోడర్న్ ఏపీ స్టార్ట్ అయింది. ఒక్క నిమిషం రా చిన్న డౌట్ వచ్చింది నాకు. ఒక్క నిమిషం ఉండండి. చిన్న డౌట్ వచ్చింది దేవి. ఒక్క నిమిషం ఇప్పుడే ఫైనల్ చేస్తాను. ఓకే.
అబ్దుల్లా కుతుబ్ షా, అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా, అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా 1600, అబుల్ హాసన్ తానీ షా 1672, అబుల్ హాసన్ తానీ షా 1672. అంటే అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. ఎస్, అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షానే. అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షానే 1669లో మచిలీపట్నంలో ఫ్రెంచ్ వాళ్ళు దుకాణం పెట్టినప్పుడు పర్మిషన్ ఇచ్చినాడు. కాబట్టి కుతుబ్ షాహీలు మోడర్న్ ఆంధ్రాన్ని స్టార్ట్ చేశారు. యూరోపియన్ సెటిల్మెంట్స్కి పర్మిషన్ ఇచ్చి, ఇదే రిలేషన్. ఇక కుతుబ్ షాహీల పాఠం చెప్పండో అని పిల్లలు కుతుబ్ షాహీలు చదవాలా వద్దా అని మీ $1 మిలియన్ ప్రశ్న. ఇదే రిలేషన్. ఇక ఇంకేముండదే, ఇదే రిలేషన్. కట్ చేస్తే రేపటి ఎపిసోడ్లో మనం కుతుబ్ షాహీల ఎఫెక్ట్ వల్ల ఏపీ యొక్క పరిపాలన, ఇండస్ట్రీస్, చేతి వృత్తులు, ఏపీ కల్చర్ ఇవి ఎలా ప్రభావితం అయ్యాయి కుతుబ్ షాహీల వల్ల అనేది రేపటి లెసన్లో కల్చర్ రిలేషన్ కుతుబ్ షాహీస్ అండ్ ఏపీ గురించి రేపు మాట్లాడుకుందాం. యాక్చువల్లీ రాష్ట్ర విభజన జరగడం వల్ల ఇలా చెప్పాల్సి వస్తుంది. లేకపోతే కుతుబ్ షాహీలని హెడ్డింగ్ పెట్టేసి ఇక రాజులను వరుసగా కొట్టేసుకుంటే వెళ్ళిపోయేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదుగా. తెలంగాణ టీఎస్పీఎస్సీలో అడిగే ప్రశ్నల్లో, హిస్టరీలో ఎక్కువ కుతుబ్ షాహీలు అడుగుతారు. మేజర్ డైనాసిటీ తెలంగాణ రాష్ట్రంలో కుతుబ్ షాహీలు. మన దగ్గరేమో మైనర్ అనుకోలేం, కానీ మోడర్న్ ఏపీని స్టార్ట్ చేశారు కుతుబ్ షాహీలు. కీలక పాత్ర పోషించారు కుతుబ్ షాహీలు. రేపు ఆ ఎపిసోడ్ చెప్పుకుందాం. ఓకేనా దేవి? ఇంతవరకు అర్థమైంది కదా? ఓకేరా, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రశ్నలు అడగండి, ఆన్సర్లు చెప్తా.